నేను పాఠశాలలో 11వ సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్ర దినోత్సవ నమస్కారం తెలుపుకుంటూ పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల యొక్క వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఎత్తిన గుడ్డ మోడలు ఎత్తుకుని వర్తకం వేరేట ఊరూరునా తిరిగినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? మీ దేశాలు కళ్ళు తెరవకముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం జాతి కాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. మీకు భాష లేని రోజుల్లో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్పుతావా? ఆత్మవంచన ఆత్మవంచన. నేనే కాదు, నా భారతీయులు ఎన్నడూ ఎవరు ఇతరులను జయించాలని రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ గడ్డపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలను స్థాపించి రాళ్లల్లో కలిసిపోయారు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తము పవిత్రం. ఈ జన్మకే కాదు, ఈ జన్మలైన ఈ పుణ్యభూమిలోనే పుట్టి నా ప్రజల సమగ్రహణకై పాల్పడతాను. స్వరాజ్యమైన హరిస్తే పుచ్చుకునే విత్తం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలను ధారపోసి రక్షించుకునే వరము. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అక్కడున్న మనిషి కూడా స్వేచ్ఛావాయులను పీల్చుకునే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావలేదో, ఎక్కడ ప్రతి మనిషి దళితులను జరగలేదో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగట్టదో, ఇలాంటి ద్వేషాసూయలకు తావులేని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. ఒక్క సీతారామరాజుని పోతే లక్షలాది సీతారామరాజుని పట్టుకొస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీయుడై విజృంభించి నీ బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులను పెగిలిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మార్గం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల భావాన్ని, హృదయముల జ్వాలనై, నా జాతి పాడుకునే సమర గీతాన్ని, సామ్రాజ్య